వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ముందుగా ఒక ఆడియో వినిపిస్తానండి, నవ్వుకుంటూ ఆ ఆడియో విందాం. బట్ దాని తర్వాత ఏం ఎమోషన్ ఉందనేది నేను చెప్తాను. ముందుగా ఆడియో విందాం. మనకి పడతాయి మాకు తిన్నంగా వెళ్ళిపో. ఆ సందు చివరికంతా వెళ్ళిపోతే అక్కడ కరెంట్ స్తంభానికి అనుకుని ఉంటారు. కాదు మన పొట్టు పత్రం గారి కొట్టు. అక్కడికి వెళ్ళి ఇలాగ హైదరాబాద్ నుంచి గంట స్తంభం వెంకటేశ్వరరావు గారు పంపారంటే అని అడుగు. ఆయన లేకపోయినా కొడుకుంటారు, జేబులో ఎట్టేస్తారు. ఏంటది? ఎక్కాల బుక్. ఎక్కడ బుక్? వెంకటరామాండుకో ఎక్కాల బుక్. వెంకటరామాండుకో ఎక్కాల బుక్ ఎందుకు? అంకెలన్నీ అందులో ఉంటాయి. దగ్గర విన్నారు కదా. ఇది చూడగానే ఈవీవి సత్యనారాయణ గారిది శ్రీకాంత్ గారు, వడ్డే నవీన్ గారు యాక్ట్ చేసిన సినిమా గుర్తొస్తుంది అందరికీ కూడా. బట్ లాస్ట్లో మాట అన్నారు చూసారా, వెంకట్రామ అండుకో ఎక్కాల బొక్కు. అది ఒక ఎమోషన్. ఎస్, ఈ వెంకట్రామ అండ్ కో గురించి ఇప్పుడు మనం మాట్లాడుకునేది. ఎందుకు ఇది తెలుగువాడి 100 ఏళ్ల చిరునామా అన్నానంటే, సరిగ్గా 1927 సంవత్సరంలో ఏలూరులో ఈదర వెంకట్రావు పంతులు గారు వెంకట్రామ అండ్ కో, వెంకట్రామ ప్రెస్ని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి అనేక ప్రచురణలు చేశారు. ఒక చిన్న పుస్తక దుకాణం కింద దీన్ని స్థాపించి కాలక్రమేణా ఒక పెద్ద ప్రెస్గా దీన్ని మార్చి అదొక ఎమోషన్ అయిపోయింది తెలుగువాడికి ప్రతి ఇంట్లో కూడా. ఎందుకంటే వెంకట్రామ అండ్ కో కులమతాలకి అతీతంగా ప్రతి ఇంట్లోనూ ఆనాడు నుంచి ఈనాడు దాకా కనిపించేటువంటిది. అంటే 90% మ్యాక్సిమం నేను చెప్తున్నాను. మేబీ ఆ రోజుల్లో 100% అనొచ్చు, ఇప్పుడు మేబీ చెప్పలేం పరిస్థితి. కానీ ఈ 100కి 100% వెంకట్రామ అండ్ కో క్యాలెండర్, వెంకట్రామ వారి తెలుగు క్యాలెండర్ అని వచ్చేది. చాలా సందర్భాల్లో చూసాం. ఏంటంటే పెళ్ళిళ్ళకి వాటికి ముహూర్తాలు, మంచి రోజు చూడాలన్నా ఇంకోటన్నా, కొన్ని సినిమాల్లో ముఖ్యంగా చాలా బాగుంది సినిమాలో వెంకట్రామ అండ్ కో ఎక్కాల బుక్ ఏదైతే రిఫరెన్స్ తీసుకున్నామో, అలాగా పడమటి సంధ్యారాగం సినిమాలో అందులో కూడా మంచి రోజు ఏది గృహప్రవేశానికి అని చెప్పి వాళ్ళ అన్నగారు అలాగా చూస్తూ అందులో కూడా ఈ వెంకట్రామ అండ్ కో ఆ క్యాలెండర్ని తీసుకెళ్ళి అమెరికాలో దాంట్లో ఒక రిఫరెన్స్ చూపించడం. ఇలాగ ఎక్కడ చూసినా సరే, ఎందులో చూసినా సరే ఆ తిథులు, నక్షత్రాలు, వారాలు, వర్జాలు అన్నీ కూడా అదొక ఎమోషన్ అయిపోయింది. ప్రతి దానికి కూడా వెంకట్రామ అండ్ కో క్యాలెండర్ అనేది అది 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందండి. 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి తరుణం ఇది. 99వ సంవత్సరం. 4వ తరం వారసులు దాన్ని నడుపుతున్నారు, ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంకొక 100 ఏళ్ల పాటు ఖచ్చితంగా మేము నడిపించి తీరుతాం, మా వారసత్వం ముందుకి నడిపిస్తూనే ఉంటాము అని చెప్పి. అలాగే కాలక్రమేణా మార్పులు చేర్పులు లోనవుతున్నాయి ప్రింటింగ్ ప్రెస్లు వీటన్నిటికీ కూడా. అందుకని చెప్పి డిజిటల్ పాయింట్లో కూడా వీళ్ళ అప్లికేషన్ని తీసుకురావడం జరిగింది. వి క్యాలెండర్ పేరుతోటి ఒక అప్లికేషన్ కూడా, మొబైల్ యాప్ని కూడా వాళ్ళు రిలీజ్ చేశారు మొబైల్లోనే. మరి క్యాలెండర్ లేనటువంటి ఇల్లు అనేది ఎక్కడ ఉండదు. వెంకట్రామ అండ్ కో క్యాలెండర్. అలాగే పోతన రచించినటువంటి శ్రీమద్ ఆంధ్ర మహాభాగవతం 12 స్కంధాలు 1956, వేమూరి శ్రీనివాసరావు గారి పూర్వగాథాలహరి 2005, శబ్దరత్నాకరం 1967, పుత్సా వెంకటశాస్త్రి గారు రచించినటువంటి శ్రీకృష్ణ తత్వశతకం 1957, సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి గారి వ్యాసమాల, కర్ణెపాటి శేషగిరిరావు గారి సత్యానుసూయ నాటకం, కేతవరపు రామకృష్ణ శాస్త్రి గారి భక్తనారదీయం, ముసునూరి వెంకటశాస్త్రి గారి విద్యార్థి కల్పతరువు, మారేమణి రామారావు గారి భారతిక నాగరికతా విస్తరణం, వేమన శతకం టీకా తాత్పర్య సహితంగా 1949లో, పోతన రచించిన రుక్మిణీ కళ్యాణం టీకా తాత్పర్య సహితం 1940లో, వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారి శ్రీ శంకర విజయం ఆంధ్ర పద్యకావ్యం 1948లో, భోగరాజు నారాయణమూర్తి గారి భారత నీతి కథలు 2 భాగాలు 1928, అలాగే 1931లోను, అలాగే ఎస్ రంగారావు పంతులు గారు రచించిన గణిత చంద్రిక 1931లో వీళ్ళు ప్రింట్ చేసినటువంటి వాటిలో ఉన్నాయి. ఇంకా వచ్చే వరుసగా వెంకట్రామ అండ్ కో ఎక్కాల బుక్ అనేది ఎంత సెంటిమెంట్ ఉండేదో, స్కూల్కి వెళ్ళే ప్రతి పిల్లాడి దగ్గర కూడా, పిల్లల దగ్గర అంతా కూడా ఈ వెంకట్రామ అండ్ కో ఎక్కాల పుస్తకం ఉండేది. మొత్తం 12 ఎక్కాలు, 20 ఎక్కాల వరకు ఉండేవి. 20 ఎక్కాల వరకు పూర్తిగా అందులో ఉండేవి. ఆ తర్వాత శ్రీనివాస వాళ్ళు అని చెప్పి ఎక్కాల పుస్తకాలు తీసుకొచ్చారు. ఇవన్నీ కామన్గా అయిపోయి తర్వాత ఇక
పుస్తకాల్లోనే అంటే పాఠ్య పుస్తకాల్లోనే ఎక్కాలనివ్వడంతో కాస్త తగ్గింది. బట్ అదొక ఎమోషన్. చిన్నప్పుడు ఆ ఎక్కాల పుస్తకం అనేది వెంకట్రామ అండ్ ఎక్కాల పుస్తకం అనేది ఒక ఎమోషన్గా ఉండేది. అలాగే క్యాలెండర్. మనకి తెలుగు వాళ్ళకి కొన్ని కొన్ని గుర్తులు అలా ఉండిపోతాయండి. ముఖ్యంగా వెంకట్రామ అండ్ ఎక్కాల పుస్తకం, చందమామ, బాలమిత్ర, శబ్దరత్నాకరం అని అన్నారు. అంటే డిక్షనరీ బేసిక్గా ఈ శబ్దరత్నాకరం లాగా ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి మనకు ఉండేది గొల్లపూడి వీరాస్వామి అండ్ సన్స్ పెద్ద బాల శిక్ష. రెండు రెండులా ఉండేదండి. నా చిన్నప్పుడు నేను ఫస్ట్ పెద్ద బాల శిక్ష ఎంత ఉంది అంటే మహా అయితే ఒక 200 పేజీలు, చాలా చిన్న పుస్తకం ఉండేది. ఇప్పుడు అదే గొల్లపూడి వీరాస్వామి సన్స్ పెద్ద బాల శిక్ష తీసుకుంటే ఇంతలావు పుస్తకం ఉంటుంది, ఏకంగా ఒక 1000 పేజీల దగ్గరగా. బట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు పెద్ద బాల శిక్ష అంటే ఫస్ట్ గుర్తొచ్చేటువంటిది గొల్లపూడి వీరాస్వామి అండ్ సన్స్. ఈ క్యాలెండర్ ఇది అంటే మనకి ఇది. అలాగే పంచాంగం అనగానే మనకి పిడపర్తి వారి పంచాంగం గుర్తొస్తుంది, నేమాని వారి పంచాంగం గుర్తొస్తుంది, నేమాని గంటల పంచాంగం అంటారు. అలాగా ఇవన్నీ మనకి ఒక రకమైనటువంటి జీవన విధానంలో ఒక భాగం అయిపోయాయి. శరీరంలో మనకి ఈ అవయవాలు ఎలా ఉన్నాయో అవి అవయవాలు కాకపోయినప్పటికీ కూడా మన జీవితంలో ఒక భాగం అయిపోయాయి ఇవన్నీ. చిన్నప్పుడు అట్లాస్ సైకిల్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ముఖ్యంగా తెలుగువాడికి ఇది ఈ క్యాలెండర్లోనే ప్రతిదీ నోట్ చేసుకునేవాళ్ళు. ఇంటికి వెళ్ళగానే ఎదురుగా హాల్లో ఫస్ట్ కనిపించేటువంటిది, ప్రతి ఇంట్లోనూ కనిపించేటువంటిది ఏంటంటే ఆ రోజుల నుంచి ఇప్పటి వరకు ముందుగా ఒక దేవుడి విగ్రహం, అదే రాముడిదో కృష్ణుడిదో. వెంకటేశ్వర స్వామిది అయితే చాలా ఎక్కువగా ఉండేది. దాని పక్కనే ఒక మేకు కొట్టి దానికి పెట్టుంచేవాళ్ళు వెంకట్రామ అనుకో ఈ క్యాలెండర్ని. సో 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందంటే గర్వకారణమే కదా. 100 సంవత్సరాలు కూడా నిర్విరామంగా ఎక్కడ ఆగకుండా ఆపకుండా 4వ తరం వాళ్ళు సైతం క్యాలెండర్ని ప్రింట్ చేస్తూ అందులో అక్షర దోషం అనేది కూడా కనిపించకుండా ముందుకు తీసుకువెళ్తున్నారు. నిజంగా వాళ్ళకి శుభాభినందనలు. 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని 100వ ఏట అంటే 2027 100వ సంవత్సరం అవుతుంది, సెంటినరీ ఇయర్. అందరూ కూడా సెలబ్రేషన్ చేసుకోవాల్సినటువంటి ఒక సందర్భం ఖచ్చితంగా ఇది తెలుగువాడికి. ఏలూరులో ఈదర వెంకట్రామయ్య పంతులు గారు స్టార్ట్ చేసినటువంటిది ఈ ఎడ్యుకేషనల్ పబ్లిషర్స్, బుక్ సెల్లర్స్. అలాగే వీళ్ళు వెంకట్రామ ప్రెస్ ఒకటే కాదండి, వెంకట్రామ టాకీస్ అని చెప్పి థియేటర్ కూడా ఉండేదిట. అండ్ థియేటర్ మాత్రమే కాదు, ఈ శంకర మఠం ఏదైతే ఉందో ఈ శంకర మఠానికి కూడా ఆద్యులు వీళ్ళే, ఈదర వెంకట్రామ పంతులు గారే అని చెప్పి చెప్తారు. ఎన్నో జ్ఞాపకాలు ఇవన్నీ కూడా వెంకట్రామ ప్రెస్ ఏలూరు. అలాగే వెంకట్రామ పేట అనేది కూడా వీరి పేరు మీదే వచ్చింది. అక్కడ ఏలూరు దగ్గర వెంకట్రామ పేట అనేది ఈయన పేరు మీదే, వెంకట్రామ పంతులు గారి పేరు మీదే వచ్చింది అనేది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తారు. సో అందరికీ ఎంతో ఆనందకరమైనటువంటిది ఈ పండుగ రోజున వాళ్ళని అలా గుర్తు చేసుకోవడం అనేది, అలాగే సెలబ్రేట్ చేసుకోవడానికి నిజంగా తెలుగువాడికి ఒక గర్వకారణంగా మిగిలినటువంటి వెంకట్రామ అండ్ కో వారి 4వ తరానికి కూడా నిజంగా మనం ధన్యవాదాలు తెలియజేయాలి, మనతో పాటే మనని నడిపిస్తున్నందుకు. దీని మీద మీ అభిప్రాయాన్ని, వారికి శుభాకాంక్షల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.